తూర్పు కాపు సంఘ జాతీయ అధ్యక్షుడు పిలిపే చంద్రబాబు చెప్పండి ప్రధానంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఏ సమస్యలు తీసుకువెళ్ళనున్నారు? నా పేరు పిసిని చంద్రమోహన్, ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిని. ఈ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి బీసీ కులాల్లో అత్యధిక జనాభా ఏదైనా ఉందంటే తూర్పు కాపులం. తూర్పు కాపులం 2018 నుంచి నేటి వరకు కూడా నిర్విరామంగా జాతి ఐక్యత, జాతి రిజర్వేషన్ల సాధనే ప్రధాన అంశంగా, అలానే జాతికి రాజకీయ ప్రాధాన్యతలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం. ఇటువంటి తరుణంలో జనవరిలో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుల వారితో భేటీ అయినది. భేటీలో అనేక మంది ముఖ్యులను కలయిక జరిగింది మంగళగిరి వేదికగా. అందులో అనేక అంశాల మీద ఆయన క్రోడీకరిస్తూ ఆయన అన్ని అంశాల మీద కూడా సంపూర్ణమైనటువంటి భరోసానిచ్చారు. తూర్పు కాపు జాతి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని సమస్యల మీద కూడా రానున్నటువంటి ఏదైతే జనసేన పార్టీ ఏర్పాటు అవుతుందో ఈ రాష్ట్రంలో అధికారంలో రాబోతున్నటువంటి సాధారణ ఎన్నికల్లో తూర్పు కాపు జాతి సమస్యలను తూచా తప్పకుండా దీని మీద ఒక అధ్యయన కమిటీ వేసి నివేదికను తెప్పించుకొని న్యాయం చేస్తామని చెప్పేసి ఆయన మేనిఫెస్టోలో పెట్టి న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా ఈ 7 నెలలు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తూర్పు కాపులతో అనేక సందర్భాలుగా అనేక మీటింగుల్లో కూలంకుషంగా చర్చించుకొని అందరి ఆమోదం మేరకు ఏదైతే తూర్పు కాపు జాతికి న్యాయం జరుగుతుందో ఆ పార్టీకి బేషరతుగా మద్దతు తెలుపుతామని ఆనాడే తెలియజేసినాం. అటువంటి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీల అధినేతల దగ్గరికి, మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రుల దగ్గరికి, అందరి దగ్గరికి కూడా తిరగడం జరిగింది. 2018 నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా ఈ సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది. ఈ విఫలమైనటువంటి సమస్యలను ఏ పార్టీ అయితే మాకు ఏదైతే భరోసాను కల్పిస్తుందో ఆ పార్టీతో వెళ్ళటానికి నేను వ్యక్తిగతంగా ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షునిగాను, అలాగే రాష్ట్ర అధ్యక్షులు, అలాగే జేఏసీ కమిటీ చైర్మను, అలాగే మహిళా విభాగం అన్ని విభాగం నుంచి వచ్చున్నారు. వారందరూ కూడా పార్టీలో చేరి ఏదైతే రానున్న రోజుల్లో తూర్పు కాపు జాతి ఉద్యమ భావజాలాన్ని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆమోదంతో ముందుకు పోవటానికి సిద్ధంగా ఉన్నాం, ఆ దిశగా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు అనేక అంశాలు రానున్న రోజుల్లో అన్ని మండలాలు అన్ని ఇప్పుడు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోబోతున్నారా పవన్ కళ్యాణ్ సమక్షంలో? తప్పకుండా. అందుకే కదా భరోసాను కల్పించినటువంటి నేతతో వెళ్ళటానికి సంసిద్ధమైనాం. అందులో భాగంగానే ఈ యొక్క భీమవరం వేదికగా జాయిన్ అవడానికి వచ్చాం.